ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 1వ వచనం. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును తోపేలు లాబాను హజరేతు దిజహబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇశ్రాయేలందరితో చెప్పిన మాటలు ఇవే. పారానుకును తోపేలు లాబాను హజరేతు దిజహబాను అనే ప్రదేశాలు వారి ప్రయాణంలో దేవుడు ఎలా నడిపించాడో, వారు ఏ విధంగా ప్రవర్తించారో గుర్తు చేయడానికి మోషే పేర్కొన్న ప్రాంతాలు ఇవి. మొదటిగా ఇది ఒక ప్రారంభ వాక్యం. ఈ వచనం ద్వితీయోపదేశ కాండానికి ఈ గ్రంథమునకు ఒక పరిచయంగా నిలుస్తుందా? అవును. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 1వ వచనం ఈ గ్రంథానికి ఒక పరిచయ వచనముగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రజల ప్రయాణం, వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయాలను ఈ వచనం వివరిస్తుంది. ఈ ఉపదేశానికి గల ముఖ్య లక్షణం ఏమిటంటే, భవిష్యత్తులో ప్రజలు నడవబోయే మార్గమును దేవుని వాక్యము ఆజ్ఞల ద్వారా ప్రజలకు తెలియజేయటమే ఈ గ్రంథం యొక్క ప్రధాన అంశం. రెండవదిగా ఈ వచనం ద్వితీయోపదేశ కాండానికి పరిచయంగా నిలుస్తుంది. అయితే మోషే ఈ మాటలను ఇశ్రాయేలుకు ఎందుకు చెప్తున్నాడు అంటే, గతాన్ని జ్ఞాపకం చేసుకోవటం కోసం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణము, దేవుని నాయకత్వం, దేవుడు ఎలా నడిపించాడో, వారు ఎలా ప్రవర్తించారో, వారి అనుభవాలు అన్నీ కూడా గుర్తు చేయబడుతున్నాయి. కొత్త తరానికి దేవుని ఆజ్ఞలను, దేవుని నిబంధనలు మరోసారి గుర్తు చేస్తున్నాడు అన్నమాట. భవిష్యత్తు జీవితానికి సిద్ధమవటం, వాగ్దాన దేశంలో ఎలా జీవించాలి, దేవుని నిబంధనలను ఎలా పాటించాలనే విషయమును ఆజ్ఞల ద్వారా వారికి తెలియజేయటం, ఇవ్వటం. మూడవదిగా ఈ ఉపదేశం వెనుక దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎందుకు మోషే ద్వారా చెప్పిస్తున్నాడు? యోర్దాను అద్దరిన అరణ్యము అంటే ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు యోర్దాను నది దాటి వెళ్లాల్సిన ప్రదేశంలో ఉన్నారు. ఇది ఒక మళ్ళీ చూసుకునే సమయంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణానికి మళ్ళీ చూసుకునే సమయం అంటే జ్ఞాపకం చేసుకునే సమయం. గత 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం తర్వాత వారు దేవుని వాగ్దానాన్ని ఎలా నమ్మాలి, ఎలా నడవాలో నేర్చుకోవాలి. పారానుకును తోపేలు లాబాను హజరేతు దిజహబాను స్థలములకును ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణించిన ప్రదేశాలు. అరాబా ఇది యోర్దాను నది సమీపంలోని ఒక బీడు భూమి. ప్రదేశాలను గుర్తు చేయడం అనేది ఈ పేర్లు ఇవన్నీ వారి ప్రయాణంలో జరిగిన అనుభవాలను, సంఘటనలను గుర్తు చేస్తున్నాయి. అంటే దేవుని మార్గంలో మనం ఎంత నమ్మకంగా ఉండాలి అనే ప్రశ్న మన ముందుకు వస్తుంది. నాలుగవదిగా ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 5వ వచనము. యోర్దానును యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టెను. ఇట్లనెను. ఈ వచనం మోషే తన జీవితంలో చివరిగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న సందర్భాన్ని సూచిస్తుంది. అంటే ఇది మోషే తన చివరి ఉపదేశాన్ని ఇవ్వటాన్ని ప్రారంభిస్తున్న సందర్భం అన్నమాట. ఈ వాక్యంలో మోషే మోయాబు దేశ సమీపంలో ఇశ్రాయేలీలకు దేవుని ధర్మశాస్త్రాన్ని వివరించడం ప్రారంభించినట్లు చెప్పబడింది. ఇది ద్వితీయోపదేశ కాండం మొత్తం ఎలా రూపుదిద్దుకుందో చూపించే కీలకమైన వాక్యం. మోయాబు దేశానికి సమీపంగా మోషే ఇచ్చిన ఉపదేశాలు ఇవే. ఈ వచనం మోషే తన జీవితంలో చివరిగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న సందర్భాన్ని సూచిస్తుంది. గతం గురించిన ఆత్మ పరిశీలన ఎంత ముఖ్యమో ఇది బోధిస్తుంది. వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు దేవుడు ఇచ్చిన ఉపదేశాలను వారు గమనించాలి. మన జీవితంలో కూడా ఒక నూతనమైన దశకు వెళ్లే ముందు దేవుడు చెప్పిన మాటలను మరలా మనము పరిశీలించుకోవాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. వీలైతే దేవునిలోకి మనం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు దేవునిలో మన ఆత్మ సంబంధం ప్రయాణం ఎలా వచ్చిందో మనము పరిశీలించుకోవడం అన్నది మనకి ఎంతో క్షేమాన్ని ఇస్తుంది, విశ్వాసంలో బలపరుస్తుంది. గతంలో దేవుడు మన కోసం ఏం చేశాడో అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చిన అవకాశం ముందుంది. వారు కనాను దేశపు అంచున ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుడు వాక్యం ద్వారా, వాగ్దానాల ద్వారా, ఆశీర్వాద ద్వారాలను తెరిచినప్పుడు మనం భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యం మాతో మాట్లాడుతుంది దేవా. మోయాబు సరిహద్దుల్లో నిలబడి మోషే ఇచ్చిన ఆజ్ఞలను మీ ప్రజలైన ఇశ్రాయేలీలు ఎలా గైకొనాలో నేర్చుకున్నట్లు మా జీవిత ప్రయాణంలో కూడా మేము మిమ్ములను, మీ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని వాటిని స్వీకరించే హృదయం గలవారముగా మేము ఉండున్నట్లు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని మిమ్ములను, మీ ఆజ్ఞలను మరవకుండా మీ మార్గాలను నడవటానికి మమ్మల్ని
ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు ఇశ్రాయేలు ప్రజలు మీ మాటను, మీ ఉపదేశాలను విన్నట్లు మా జీవితంలో మేము తీసుకునే నిర్ణయాలలో కూడా మేము మీ వాక్యాన్ని అనుసరించేందుకు సహాయం చేయండి దేవా. మా ప్రయాణాలలో మీ ఉపదేశాల ద్వారా మాకు ఆలోచనలిచ్చి మేము నడవలసిన మార్గంలో చూపే మీరే మా వెలుగై ఉన్నారు దేవా. మేము మీ ఆజ్ఞలను పాటించే వారముగా, మీ పరిశుద్ధమైన ఆశీర్వాదాలను మేము పొందేవారముగా మా అందరి హృదయాలను సిద్ధం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.